భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 17/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాస శుక్లపక్ష అష్టమి ఆదివారం అష్టమి మధ్యాహ్నం 2:53 వరకు మృగశిర నక్షత్రం రాత్రి 9:16 వరకు వర్జం తెల్లవారు 5:52 నుండి 7:21 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి 5:22 వరకు సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:10 అమృత గడియలు మధ్యాహ్నం 12:24 నుండి 1:20 రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:15 వరకు ఆయుష్మాన్ యోగం రాత్రి 9:23 విష్టి మధ్యాహ్నం 2:36 భవ రాత్రి 2:23 అష్టమి ఆదివారం కూడా సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది మకర కుంభ మీన రాశుల వారికి అనుకూలంగా ఉంది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం 18వ అధ్యాయంలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ యస్య నాహం కృతో భానో బుద్ధిరాస్య న లిప్యతే హత్వాపి సా ఇమాన్ లోకా నహంతి నిబధ్యతే అంతఃకరణాన్ని కర్తృత్వ భావం లేని బుద్ధి ప్రాపంచిక పదార్థాల యందు కర్మల యందు అంటుకొనదు అట్టి పురుషుడు ఈ లోకమున అన్నింటినీ హతమార్చినను వాస్తవంగా చంపినవాడు కాడు అతను ఎట్టి పాపము కూడా అంటవు అంతఃకరణతో నేనే చేస్తున్నాను ఇదనే భావన లేకుండా ఉంటే ఎటువంటి కర్మ వాడికి ఉండదు ఇది నేనే చేస్తున్నాను నా వల్లే జరిగింది అనే భావన కలిగితే వాడికి పాపం అంటుతుంది కర్మలు అంటుతాయి అలా వాడు ఆ భావన విడిచిపెడితే వాడికి ఎటువంటి పాపం తెలిసి తిరిగి దోషాలుగానే పాపం చేసినప్పటికీ కూడా వాడికి అంటుకోదు అని చెప్పడం జరిగింది ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి